పవన్ కళ్యాణ్. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే అంత? అంటే ఏదైనా నిజాయితీగా ఉంటాడు, క్వాలిటీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేస్తాడు. అంటే ఇప్పుడు హీరో పరంగా ఇష్టమా పొలిటికల్ పరంగానా? హీరోగా ఇష్టమే, పొలిటికల్ గా ఇష్టమే. సో హీరోగా 50% ఉంటే పొలిటికల్ గా వచ్చి ఇంకో 100% అందరి గుండెల్లో ఉండిపోయాడు. ఏ క్వాలిటీస్ బాగా నచ్చినాయి రెండిట్లో చెప్పండి. హీరోగా ఏ క్వాలిటీస్ నచ్చినాయి? అంటే అభిమానిస్తున్నాం అంటే మనిషిని దాంట్లో ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటే గానీ ఏదైనా ఆ ఫ్యాక్టర్ ఉంటది కదా, మనం ఈ హీరో నచ్చాడు, ఎవరైనా మనిషి నచ్చాడు అనడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. పొలిటికల్ గా ఏ ఫ్యాక్టర్స్ నచ్చినాయి, హీరోగా ఏ ఫ్యాక్టర్స్ నచ్చినాయి పవన్ కళ్యాణ్ గారిలో చెప్పండి. అంటే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎందుకెళ్ళి దండం పెట్టుకుంటున్నావు అంటే నువ్వేం చెప్తావు? దేవుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడని తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అడగకుండానే జనాలకి ఇస్తున్నాడు. సో ఆయన ఒక దేవుడు. సో అట్లాగే జనాలందరూ కూడా పూజిస్తున్నారు. సో మేము హీరోగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ఒక సినిమా రిలీజ్ అయితే వెళ్తాం, ఎగరటం, డాన్స్ వేయటం, సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్తాం, అన్నం పంచి పెడతాం, అలా సంథింగ్ అలా చేసాం. సో రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కడైతే రైతు కుటుంబాలు చనిపోయిన వాళ్ళు ఉన్నా సరే, ఎక్కడెక్కడో ఉన్నా సరే, రీసెంట్ గా మొన్నదాకా ఎందుకు వాళ్ళ అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ అయితే అడవుల్లోకి చెప్పులు లేకుండా అక్కడికి వెళ్ళాడు తప్ప అక్కడికి వెళ్ళా. సో అలాంటి మంచి మనిషికి ఇంకా మాటలు సరిపు అంతే. ఒక ఫ్యాన్ బాయ్ గా అంటే పొలిటికల్ గా బిజీ అవడం కూడా మంచిదే, ప్రజలందరూ మంచి చేస్తున్నారు. కానీ హీరో తెర మీద పడి ఆ పేపర్లు దించడం, ఆ థియేటర్ లో చేసే ఫస్ట్ డే టికెట్లు దొరక్క ఆ సందడి ఏదైతే ఉందో అదంతా మిస్ అవుతుంది కదా. కొన్ని ఇయర్స్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ సార్ ని స్క్రీన్ పైన చూసి. దీనిపైన ఎలా స్పందిస్తారు? అంటే కొన్ని కాంటూ కొన్ని వదులుకోవాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో దూరం అవలా, సో టైం కుదరదు కదా. సో ఇప్పుడు ఒక రాజకీయంగా ప్లస్ ఇండస్ట్రీకి అంటే షూటింగ్ షెడ్యూల్ కుదరవు. సో షెడ్యూల్ ఉన్నంత వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడు. సో షెడ్యూల్ ఉన్న వరకు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆలోచించాలి. సో ఆయన మొత్తం తప్పి ఆగిపోతే ఇంకా నేను ఇండస్ట్రీకి దూరం ఉంటా, రాజకీయంలోనే ఉంటాను అంటే అప్పుడు మనం మాట్లాడచ్చు. నువ్వు వేసిన క్వశ్చన్ అది కరెక్ట్ అనుకుంటున్నాను. సో ఆపకుండా ఫ్యాన్స్ ని ఎక్కడా కూడా అట్ చేయకుండా 50-50 బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి. ఏదైతే సినిమాలు లాక్ అయి ఉన్నాయో అవి ఒకటే తీస్తాను, మిగతా తర్వాత కొంచెం దూరంగా ఉంటాను, ప్రజల దగ్గరగా ఉంటాను, కానీ సినిమాలో దూరంగా ఉంటా అన్నారు కదా. దూరంగా ఉంటాను అన్నాడు కానీ నేను ఇంకా సినిమాలు తీను అనలేదు కదా. దూరం ఉన్నాడు అన్నాడంటే దాన్ని పక్కన పెడతాడు. సో ఒక మంచి కథని, ఈ యొక్క జనానికి ఒక మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ ఏమైనా మంచిది, ఆయనకి అత్తారింటి గబ్బర్ సింగ్ అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దిగుతాడు. ఆయన ఎలా దిగినా ఏ టైంలో దిగినా కథ వేరు ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా హిట్స్ ఫ్లాప్స్ కామన్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాల్లో అదే నెక్స్ట్ అప్డేట్స్ ఇచ్చిన సినిమాల్లో ఏది హిట్ అయ్యేది అనుకుంటారు, ఏది అంత అనిపించలేదు అన్న సినిమాలు ఏమున్నాయి అప్డేట్ ఇచ్చిన సినిమాల్లో? ఇప్పుడు సినిమాల్లో ప్రెసెంట్ నాకు కమిటీ కుర్రోళ్ళు సినిమా హైలైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అప్డేట్ సినిమాలు ఉన్నాయి కదా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్, దాంట్లో ఏది బాగా హిట్ అయ్యేది అనిపిస్తుంది, ఏది అంత కాన్సెప్ట్ లోనే అంత ఏం లేదు అని ఏమనిపించింది? చెప్పలేము బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇది ఎలా ఉంటదంటే ఒకవేళ ఒక 10 మంది నుంచి పెట్టి అడిగామంటే ఒక 5గురేమో ఏముందిలే వస్తా ఉంటే వెళ్తా ఉంటాయి అంటే, ఇంకో 5గురు ఏమన్నారంటే ఏమో 100 రోజుల పక్క 1,00,00,000 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అలా చెప్పారు. అంటే నాలుగు లేనిది ఏదైనా మాట్లాడేసింది. కానీ వాస్తవంగా మనం స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ కథ ఏంటి, ఆ కథ ఉందా లేదా, వస్తా కాదా, డబ్బులు పెట్టిన టికెట్ మనం చూడొచ్చా లేదా అని బయటకు వచ్చిన ఆడియన్స్ చెబితే అది కరెక్ట్. మనం ఇంత ఇప్పుడే మాట్లాడేసుకొని ఆ సినిమా కథ ఏంటో తెలియదు, అందులో ఎలా చేసాడో తెలియదు, అసలు ఆ రోల్ ఏంటో తెలియదు, ఏం తెలియకుండా మనం మాట్లాడతాం కరెక్ట్. అంటే ఇప్పుడు యాజ్ ఫ్యాన్ బాయ్ గా ఇప్పుడు అందరు హీరోలు సినిమాలు చూస్తున్నట్లయితే జనరల్ గా 100 కోట్లు 200 కోట్లు అని నెంబర్ గేమ్ అయిపోయింది అదంతా. ఒకప్పుడు అసలు నెంబర్ గేమే లేదు, ఇప్పుడు అంతా నెంబర్ గేమ్ అయిపోయింది. 100 crores, టైర్ 1, టైర్ 2 ఇలాంటి పేర్లు వస్తున్నాయి. ఇలాంటి ఎన్ని పేర్లు వచ్చినా కానీ ఆయన కింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని అందరికి తెలుసు. ఆయన ఒక రేంజ్ లో ఉంటారు, రేంజ్ అయితే తగ్గదు. కానీ అంటే మనం ఈ 100 కోట్లు 200 కోట్లు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూడలేం కదా. దీనిపైన ఏమనిపిస్తుంది మీకు? అంటే మిగతా ఫ్యాన్స్ అందరూ కొంచెం అనొచ్చు అదే రికార్డులు లేవు, 100 crores క్లబ్ ఇలాంటివి అంటారు కదా, దానిపైన ఏమనిపిస్తుంది? రికార్డులు రాక కాదు, రికార్డులు ఎప్పుడో పెట్టేసుకున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఆగుతున్నారు. ఎందుకు ఆగుతున్నారు ఏంటి అన్నది, ఒక సింహం 2 అడుగులు వెనక్కేసింది అంటే ఆలోచించండి, ముందుకి దూకిద్ది అని. సో అది ఎప్పుడు దూకిద్ది, ఎలా దూకిద్ది అన్నది చెప్పలేం, ఎవరూ చెప్పలేం. సో అది ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి పాత్రలో చూడాలని ఉంది ఇప్పుడు దాకా చేసిన పాత్రలో కాకుండా? మంచి రక్త చరిత్ర, అసలు ఒకటే నరుగుడేగా,
సెన్సార్ బోర్డు కూడా పగిలిపోవాలన్నమాట. హిట్ 3 మించి ఉండాలంటారా? నాని గారి వైలెన్స్ మించి. నాని గారు వైఎన్ఎస్ బాబులో ఉండాల. ఇంకేలా సెన్సార్ బోర్డు పగిలిపోలేక చెప్తున్నా కదా, సెన్సార్ బోర్డు ఇవ్వకూడదు. అది ఇవ్వాలి అంటే ఓపెన్ చేయమో ఇవ్వకూడదు. సో ఇవ్వకుండా కూడా థియేటర్ లో సౌండ్ బాక్స్ పగిలిపోయేటట్టు మ్యూజిక్, అది తమన్ గారు ఉంటారు కదా సేమ్ అట్లా గట్టిగా మ్యూజిక్ నరుకుడు, అది చూడాలి ఆయన దాంట్లో మళ్ళీ మేము. మనం పొలిటికల్ గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీని ఇప్పుడు రూల్ చేస్తున్నారు కదా, తెలంగాణని కూడా రూల్ చేసి ఆయన రూలింగ్ లో నేను ఒక రోజు బతకాలని అనిపిస్తుందా మీకు? పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ లో కూడా రావాలని, ఆయన రూలింగ్ లో నేను ఉండాలని. అదే ఇప్పుడు నాది ఆంధ్రనే కదా. ఇప్పుడు బెజవాడ కృష్ణ అంటే ఆంధ్రనే కదా, విజయవాడే కదా. సో హైదరాబాద్ లో ఉన్నారు కదా అని హైదరాబాద్ అనుకున్నా నేను. ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారు కానీ ఇది ఐదే ఊరు కాదు కదా, ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉంటాం. సో ఇక్కడ సెటిల్ అవుతాం. అది ఇంకేం చెప్పాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న. ఏం చెప్తాం, ఇంకా కింద కామెంట్స్ లో ఫ్యాన్స్ ఇంకా వేసుకుంటారు, వాళ్ళు రెచ్చిపోతారు. ఇక అది ట్రోలర్స్ కి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ట్రోలర్స్ కి ట్రోలర్స్ ని ఏం అనలేమన్నా. ట్రోలర్స్ చాలా మంది తిడుతున్నారు కానీ ట్రోలర్స్ బెస్ట్, నెంబర్ 1 పని వాళ్ళకి. ఎందుకంటే ఒక మనిషిని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ ఒక 50K ఫాలోవర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, ట్రోల్ చేయడం వల్ల 100K అవుతారు, 200K. ఈ అమ్మాయి ఎవరో తెలియదు, వీళ్ళు ట్రోల్స్ లో వేసేటప్పటికి ఈ అమ్మాయి ఐడి యాడ్ ఉంది అని వీళ్ళందరూ వెళ్ళిపోయి ఫాలో కొట్ట ఇటు సబ్స్క్రైబ్లు పెరగ. ట్రోల్స్ నిజంగా గ్రేట్ అబ్బా, కింద పైకి లేపుతున్నారు. ట్రోల్స్ మొన్నటి దాకా చాలా మంది పని పాట లేదా, అది లేదా, ఇది లేదా. ట్రోల్స్ వల్ల ఉపయోగమే అంటే కొంతవరకు మళ్ళీ చెప్పలేం. అదే ట్రోలర్స్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు కదా, డాన్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, అంత మెప్పించేంత స్థాయిలే అలా అంటారు కదా. ఇప్పుడు ఎంత చేసినా అంతమంది ట్రోల్ చేశారు. ఇప్పుడు అంత దాగిన మొన్న రీసెంట్ గా అల్లు అర్జున్ విషయంలో కూడా బాగా ట్రోల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? కర్మ అని ఒకటి ఉంటది, దాన్ని ఎవరు దాటుకోలేరు అన్నమాట. సో అట్లాగే అది ఏదైతే వర్తిస్తుందో అది ఎంతనో ట్రోల్ చేసుకొని, ఆ ట్రోల్ చేసుకుంటాం వల్ల ఎవరికి ఉపయోగపడింది అన్నది ఆలోచించమనండి. ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అందరు ఫ్యాన్స్ అంటున్నాం, ఒక్క ఫ్యాన్స్ అని కాదు, అందరు ఫ్యాన్స్ ఎవరైతే ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హీరోలు కానీ హీరోయిన్లు కానీ ట్రోల్ చేస్తున్నారో, మీరు ట్రోల్ చేయడం వల్ల 50% మంచి ఉంది, 50% బ్యాడ్ ఉంది. అంటే రీసెంట్ గా ఆడి పేరు పోల్ సొక్కన కుప్ప సొక్కన ఏదో ఉంది ఆడి పేరు. ఆడు కూడా ఈ మధ్య ఇండస్ట్రీ మీద పడుతున్నాడు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, సో ఇంకా మారలేదు, మళ్ళీ ఇంకా పెడుతూనే ఉన్నాడు. సో ఇట్లా అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇంకోలో పుట్టికి రావడం, ఫేక్ అకౌంట్లు రావడం ఇట్లా జరుగుతున్నాయి. సో ఇలాంటివి కూడా చూస్తారు గట్టిగా, ఎప్పుడో పడిద్ది ఘాటు. మీరు హార్ట్ఫుల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా హేటర్స్ కి ఒక మాటలో ఏదైనా సీరియస్ గా చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరికి? హేటర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసేవే కరెక్ట్, చాలా కరెక్ట్. ఎందుకంటే నేను ఆలోచించి ఆయన ఇష్టపడిన వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా. అదే చెప్తున్నా బ్రో, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగా చేసేది ఆయన ఇష్టం. ఇప్పుడు అంత ఉన్నా సరే ఏదన్నా సరే ఒక పెన్ను గిఫ్ట్ ఇస్తే అదే వాడుతున్నాడు ఆయన ఇప్పుడు కూడా జేబులో పెట్టుకొని. సో ఆయన మనస్తత్వం ఏంటి, మైండ్ సెట్ ఏంటని అక్కడే అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే మా హీరో రికార్డులు బ్రేక్ చేయలేడు మీ హీరో, సో ఇట్లా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. డాన్స్ రాదు అవన్నీ. సో ఎవరికి ఏదో టాలెంట్ అది వస్తుంది. దొంగతనం చేసాడు దొంగతనం చేస్తాడు, బైక్ మెకానిక్ చేసాడు బైక్ చేస్తాడు, దాటరే ఎవరు చేసే వస్తు వాడికే వచ్చేస్తుంది. కానీ నువ్వు మెకానిక్ చేస్తూ నాకు వచ్చి ఆపరేషన్ చేయమని చేస్తారా? చేయరు కదా. సో అట్లాగే పవన్ కళ్యాణ్ వీళ్ళే